హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఈ రోజు వీడియో స్టార్ట్ చేయడం కన్నా ముందు మనం సిల్క్ థ్రెడ్ ఫ్రీ మేకింగ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం కదా. సో ఈ క్లాసెస్ గురించి మేమైతే ఒక కిట్ ప్రిపేర్ చేసామన్నమాట. ఇన్ కేస్ ఆ కిట్లో ఏమేమి వస్తున్నాయి, దాని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కిట్ గురించి వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తామండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఎవరైతే ఈ కిట్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ అయితే చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. సో ఇవాళ క్లాస్ నెంబర్ 19 అనమాట. సిల్క్ థ్రెడ్ మేకింగ్ క్లాసెస్ లో క్లాస్ నెంబర్ 19 అండి. సో ఈ రోజు క్లాస్ లో వచ్చేసి ఇలా అలిగేటర్ క్లిప్స్ అండ్ హెయిర్ బ్యాండ్ ఇవైతే ప్రిపేర్ చేద్దాము. అండ్ ఇవైతే చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. దీనికి ఎటువంటి థ్రెడ్డింగ్ కానీ ఏమీ అవసరం లేదండి. జస్ట్ కుందన్ని B7000 గ్లూ యూజ్ చేసి దీని మీద మనకు నచ్చిన డిజైన్లో స్టిక్ చేసుకోవచ్చు అండి. వీటిలో 2 సైజెస్ పంపించాం కదా మీకు. ఒకటి వచ్చేసి 3mm, ఇది వచ్చేసి 5mm అనమాట. ఈ 2 సైజెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అలిగేటర్ క్లిప్స్ అండి. అలిగేటర్ క్లిప్స్లో కూడా సైజెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి స్మాల్ సైజు 4 సెంటీమీటర్స్ అండి. సో మీకు పంపించింది 4 సెంటీమీటర్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసి డిజైనింగ్ స్టార్ట్ చేసేసుకుందాం. నేను 1 చెప్తున్నా కదా వీడియోలో. ఇందులో వచ్చేసి 1 పేరు ఉంటుంది, హెయిర్ బ్యాండ్ ఒకటి ఉంటుంది. అది ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 3mm మీద, ఈ హెయిర్ బ్యాండ్ మీద 3mm ఉందని చెప్పా కదా దీంట్లో సైజు. సో 3mm మీద ఏంటంటే మీకు స్టోన్ చైన్, సింగిల్ స్టోన్ చైన్ పెట్టుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుందండి. అది మీరు పర్ల్ చైన్ కానీ, పర్ల్ విత్ స్టోన్ చైన్ కానీ, ఓన్లీ స్టోన్ చైన్స్ కలర్స్ ఉంటాయి. సో అలాగా లేకపోతే 3mm స్టోన్స్తో డిజైన్ చేసుకోవచ్చు. సో అలా చేసుకోవడానికే యూజ్ అవుతాయి. ఈ 5mm దీని మీద ఎలా డిజైన్ చేసుకోవచ్చు అంటే మీకు 4 కట్ మీద పట్టే ఏ డిజైన్ అయినా కానీ దీని మీద పడుతుందండి. సో అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి అలిగేటర్ క్లిప్స్ డిజైన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇలాగ B7000 గ్లూని ఈ అలిగేటర్ క్లిప్కి మనం పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ స్టార్ షేప్ కుందన్స్ ఇచ్చాం మీకు. ఎక్స్ట్రా కుందన్స్లో స్టార్ షేప్ కుందన్స్ ఇచ్చాం కదండి. సో వాటిని తీసుకోండి. సో జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మనకి B7000 గ్లూ అనేది కొంచెం డ్రై అయ్యేదాకా కష్టం అండి. ఎందుకు అంటే మనకి జారిపోతూ ఉండిద్ది అనమాట. సో అదొక్కటి చూసుకొని పెట్టుకోండి కుందన్స్ అనేవి. సో కుందన్స్ అనేవి క్రాస్ వెళ్ళకుండా పెట్టుకోండి. సో చూసారు కదా, ఇలా అడ్జస్ట్ చేసుకోండి గ్యాప్స్ ఎక్కడైనా వస్తే. సో ఇదైతే చాలా అంటే చాలా సింపుల్ డిజైన్ అనమాట. మీకు కావాలి అంటే దీంట్లోనే హెవీ డిజైన్స్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం స్క్వేర్ షేప్ ఉంటుంది కదా, స్క్వేర్ షేప్ని డైమండ్ షేప్లో పెట్టి అటు ఇటు 3mm స్టోన్స్ని పెట్టి అలా స్టేక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది కొంచెం ఆరేదాకా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకి ఇలాగ జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకనేసి కొంచెం స్టిఫ్గా అయితే జారకుండా చూసుకోండి. కొంచెం ఆరిపోయేదాకా కొంచెం వాటిని చూసుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతేనండి, సేమ్ 2 క్లిప్స్ తయారు చేసుకోవాలి కదా. కొంచెం మీరు పెద్ద క్లిప్ అయితే ఒకటే తయారు చేసుకోవచ్చు అనమాట. అదంతా మన ఇష్టాన్ని బట్టి ఉండిద్దండి. సో దీనికి కూడా స్టార్ షేపే పెట్టేస్తున్నాను. నేను చెప్పేది దీనికైతే బేసిక్ డిజైనే అండి. ఇంకో దానికి మన ఛానల్లో ఆల్రెడీ ఇలాంటి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. అలిగేటర్ క్లిప్స్ డిజైన్స్, మీకు కావాలంటే హెయిర్ బ్యాండ్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేసి దాంట్లో మీకు నచ్చింది చేసుకోండి. సో ఏంటి అంటే ఆల్రెడీ మనకి బ్యాంగిల్స్లో డిజైన్స్ చాలా చేసాం కాబట్టి మీకు ఆల్రెడీ డిజైనింగ్ ఎలా చేసుకోవాలి అని ఒక ఐడియా వచ్చే ఉంటుంది కదా. సో నేను బేసిక్ చెప్తున్నాను అనమాట, ఇలా చేసుకుంటే బాగుంటుంది అది ఇది అని నేను బేసిక్ చెప్తున్నాను. సో దానికి తగ్గట్టు చేసుకోండి మీరు. సో ఇది ఒకటండి, ఇట్లా చేసుకుని పక్కనైతే పెట్టేసుకోండి డ్రై అయ్యేంత వరకు. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్ మీద చేస్తున్నాను. దీనికోసం నేను ట్రయాంగిల్లో వైట్ తీసుకున్నాను అండ్ మ్యాట్లో ఇంకో కలర్ తీసుకున్నానండి. ఇవి 2 కూడా మీకు ఎక్స్ట్రా కుందన్స్లో వచ్చాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్కేస్ మీరు బ్యాంగిల్స్కి మ్యాచింగ్ లా కూడా ఇవి చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే మనకి బ్యాంగిల్స్ చేయగా కొన్ని కుందన్స్ మిగులుతాయి కదా. సో ఆ కుందన్స్ తోటి ఇవి ఫినిష్ చేసుకోవచ్చు అండి. అప్పుడు మీకు మ్యాచింగ్ లాగా ఉంటుంది అనమాట. ఇది చూడండి. సో ఫస్ట్ మొత్తం పెట్టేసేయద్దు, కొంచెం డిస్టెన్స్ వరకు ఇది పెట్టుకోండి. ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఇలాగ కరువు తిరిగిన దగ్గర ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఈ ఎల్లో ట్రయాంగిల్ని ఇట్లా పెట్టండి.
నెక్స్ట్ వచ్చేసి వైట్ ట్రయాంగిల్, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ట్రయాంగిల్, నెక్స్ట్ వచ్చేసి ఇలా వైట్ ట్రయాంగిల్ పెట్టుకోండి. సో చూసారు కదండి, మనకి డిజైన్ 4 కట్ బ్యాంగిల్ మీద కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర ఎక్స్ట్రా బ్యాంగిల్స్ కనుకుంటే ఈ డిజైన్ బ్యాంగిల్ మీద కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. సో అట్లాగే మనం సేమ్ అండి మొత్తం ఇలా గమ్ అప్లై చేసుకోవడం, కొంచెం కొంచెం డిస్టెన్స్ అప్లై చేసుకోండి, ఎక్కువ కాకుండా. ఎందుకంటే ఇది మనకి కర్వ్ షేప్లో ఉంటుంది కాబట్టి మనం మొత్తం అప్లై చేస్తే మొత్తం ఒక దగ్గరికి ఫామ్ అయింది అనమాట గమ్ అంతా. సో ఇట్లాగే మనం హెయిర్ బ్యాండ్ అంతా పెట్టుకోవాలన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే బ్యాండ్ మొత్తం కంప్లీట్ చేసేసి టోటల్ లుక్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. సో చూడండి, నేను బ్యాండ్ అంతా కూడా కంప్లీట్ చేసేసాను అనమాట. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు సింగిల్ కలర్ అయినా యూస్ చేసి చేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది. నేనైతే మనకు ఇక్కడ డబల్ యూస్ చేశాను, ఒకటి వైట్ ఒకటి ఎల్లో యూస్ చేశాను అనమాట. కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, బాగా వచ్చింది చాలా. సో చూసారు కదండి హెయిర్ బ్యాండ్ అయితే ఎలా ప్రిపేర్ చేశాను. అండ్ మీకు వచ్చేసి ఇంకొక హెయిర్ బ్యాండ్ అండ్ పేరు టిక్ టాక్స్ పేరు అలిగేటర్ క్లిప్స్ అయితే ఉంటాయన్నమాట. అవి మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ రోజు క్లాస్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మీకు టిక్ టాక్ క్లిప్స్ ఉన్నాయి కదా, సో ఆ టిక్ టాక్ క్లిప్స్ థ్రెడ్ వ్రాపింగ్ ఎలాగా అండ్ సెంటర్ క్లిప్ మేకింగ్ రెండు కలిపి ఒక వీడియోలోనే చూపించేస్తానండి. సో ఇవైతే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఈ రోజుకి వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.